ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నీకు ఏం అనుభవం ఉంది అని చెప్పి వాక్యం చెబుతున్నావు అన్నాడు. నాకేం అర్థం కాలే, ఏం అనుభవం కావాలి సార్ అనుకున్న మనసులో. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన అంటాడు, నీ ముందున్న వాళ్ళంతా నీకంటే పెద్దోళ్ళు కదా, అసలు నువ్వేందో కొమ్ములు తిరిగినోళ్ళలాగా చెబుతున్నావు అది ఇది అన్నాడు. నేను ఒకటే అన్నా, కొమ్ములు తిరిగినోడు నేను కాదు సార్, నా దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్, అనుభవించి చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా పాపం చేసి చెప్పాలా? మాట్లాడరేంది? అంతేనా? ఇప్పుడు నేను దేని గురించి అని చెప్పాలంటే దాన్ని అనుభవించి చెప్పమంటారా? అప్పుడు అనుభవమా? అంటే దాని గురించి తెలుసుకొని చెబితే కదా, అంతేగాని దాన్ని చేసి చెబితే ఏంటో. మనుషులు కొంచెం కూడా ఆలోచన ఉండదు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏందో తెలుసా? ఇదే డైలాగ్ వేస్తారు, ప్రభు నేను బయటికి వెళ్తే బాలుడిని, నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత లేదంటారు. అంటే నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపే వారి దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను ప్రకటించే సంగతులు వారికి చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్ర. అంటే వారు అన్నారని నేను బాధపడట్లే, నేను ఇక్కడ విషయం చెబుతున్నా మీకు. అంటే ఎవరైనా ఏదన్నా చెప్పాలి అని అంటే దాన్ని అనుభవించి చెప్పాలా? ఏమంటే దాన్ని చేసి చెప్పాలా? నీకేం తెలుసు అంటే ఇప్పుడు పెళ్లి గురించి చెప్పాలంటే పెళ్లి చేసుకొని చెప్పాలా? మరి ఇంక వేరే విషయాలు, పాప సంబంధమైన విషయాల గురించి చెప్పాలంటే ఇప్పుడు అది చేసి చెప్పాలా? దాని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాల గురించి మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకో, చెప్పేవాడిని నేనైతే నువ్వు అసలు వినాల్సిన పని కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు అసలు నేను చెప్పేదైతే నువ్వు లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది దేవుని వాక్కు. హల్లెలూయా. నేను ఎప్పుడు నా దేవుని దగ్గర అదే అడుగుతా. నేనైతే విలువ లేనివాడిని, నిజమే. ఈ లోకపరంగా ఏ విషయంలో నేనైతే విలువ లేనివాడిని, కానీ నీవు నన్ను విలువైందిగా మార్చావు. కాబట్టి ఇప్పుడు నా మాటకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? విలువగా మార్చాడు.